నమస్తే అందరికీ. వెల్కమ్ టు సన్‌లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు సాగర్ హైవేకి కేవలం 200 మీటర్ డిస్టెన్స్‌లో ఫుల్ ఇంటీరియర్ వర్క్ చేయించి సేల్ చేస్తున్నటువంటి 1765 ఎస్ఎఫ్టీ 3 బిహెచ్కే ఫ్లాట్‌తో ముందుకు రావడం జరిగిందండి. ఈ ఫ్లాట్ యొక్క ఎగ్జాక్ట్‌గా లొకేషన్ డీటెయిల్స్, ప్రైస్ డీటెయిల్స్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కంప్లీట్‌గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన డైరెక్ట్‌గా ఓనర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఎలాంటి కమిషన్ పే చేయకుండా, ఎలాంటి బ్రోకరేజ్ పే చేయకుండా డైరెక్ట్‌గా ఈ 3 బిహెచ్కే ఫ్లాట్ విజిట్ చేసి బుక్ చేసుకోవచ్చు. అండ్ ఇదే విధంగా మీ ప్రాపర్టీస్‌ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్‌లో ప్రమోట్ చేస్తాము. ఇప్పుడొచ్చేసి నేను ఈ అపార్ట్మెంట్ యొక్క ఎలివేషన్, రూట్ మ్యాప్ కవర్ చేసి ఫ్లాట్ అంతా క్లియర్‌గా చూయించి రేట్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మనం ఏదైతే ఫ్లాట్ సేల్‌కి తీసుకొచ్చామో, ఫ్లాట్ వచ్చేసి ఇదే అపార్ట్మెంట్‌లో ఉంటుందండి. అపార్ట్మెంట్ యొక్క ఎలివేషన్ కవర్ చేస్తున్నాము. ఈ అపార్ట్మెంట్ వచ్చేసి హెచ్ఎండీ అప్రూవల్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేశారు. ఈ అపార్ట్మెంట్ యొక్క లొకేషన్ డీటెయిల్స్‌లో భాగంగా ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ మెయిన్ రోడ్ ఏదైతుందో ఇది వచ్చేసి సాగర్ హైవే అండి. సాగర్ హైవేకి కేవలం 200 మీటర్ డిస్టెన్స్ ఉంటుంది. అపార్ట్మెంట్ ముందర వచ్చేసి 40 ఫీట్ రోడ్ ఉందండి. ఇది వచ్చేసి మనకి తుర్కెంజాల్ ఈస్ట్ సూరజ్ నగర్ కాలనీలో కన్స్ట్రక్ట్ చేశారు. ఈ అపార్ట్మెంట్ వచ్చేసి టోటల్ గా 2200 స్క్వేర్ యార్డ్ లో కన్స్ట్రక్ట్ చేశారు. అపార్ట్మెంట్ కి వచ్చేసి 3 గేట్స్ రావడం జరిగిందండి. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ గేటు, సెకండ్ గేటు, అటువైపు వచ్చేసి థర్డ్ గేట్ రావడం జరిగింది. మనం సెకండ్ గేట్ నుంచి లోపలికి ఎంట్రీ అవుతున్నామండి. ఇక్కడ ఉన్నటువంటి గార్డెనింగ్ ఏరియా కూడా చూస్తున్నామండి. నీట్ గా వర్క్ అనేది చేయించారు. చాలా నీట్ గా కన్స్ట్రక్ట్ చేశారు అపార్ట్మెంట్ అన్నది. ఇక్కడ ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా చూస్తున్నామండి. పార్కింగ్ ఏరియా చూసుకున్నట్లయితే చాలా స్పేషియస్ గా రావడం జరిగింది. డ్రైవే అయితే చాలా పెద్ద సైజు రావడం జరిగిందండి. చుట్టూ వెహికల్స్ మూవ్మెంట్ అయ్యే విధంగా డిజైన్ చేశారు. అపార్ట్మెంట్కి ఇటువైపు వచ్చేసి ఇండివిజువల్గా ట్రాన్స్ఫార్మర్ తీసుకోవడం జరిగిందండి. ట్రాన్స్ఫార్మర్ ఏరియా అంతా చూస్తున్నాము. ఈ అపార్ట్మెంట్కి ఇండివిజువల్గా బోర్స్ వేయించారు. డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ తీసుకోవడం జరిగింది. వాచ్మెన్ సర్వీసెస్ ఉంటుంది. లిఫ్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు. సీసీటీవీ సర్వేలెన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. పవర్ బ్యాకప్ ప్రొవైడ్ చేస్తున్నారండి. స్పేషియస్గా ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా అంతా మరొకసారి చూస్తున్నాము. ఎమ్యూనిటీస్లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి లిఫ్ట్ ఏరియా చూస్తున్నామండి. లిఫ్ట్ దగ్గర వచ్చేసి టైల్స్ తోటి నీట్గా వర్క్ చేయించారు. ఆటోమేటిక్ లిఫ్ట్ ప్రొవైడ్ చేస్తారు. మంచి బ్రాండెడ్ లిఫ్ట్ అన్ని ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఇటువైపు ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా అంతా చూస్తున్నాము. అటువైపు వచ్చేసి సెకండ్ లిఫ్ట్ రావడం జరిగిందండి. చుట్టూ సెట్ బ్యాక్స్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేశారు. నీట్గా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి స్టేర్ కేస్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి. అటువైపు వచ్చేసి మనకు సెకండ్ స్టేర్ కేస్ కూడా రావడం జరిగిందండి. ఇప్పుడు మనం ఏదైతే ఫ్లాట్ సేల్కి తీసుకొచ్చామో ఫ్లాట్ అనేది చూపిస్తూ రేటు విషయము, ఎస్ఎఫ్టీ విషయం అన్నది మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ అపార్ట్మెంట్ యొక్క ఎలివేషన్, అపార్ట్మెంట్ ముందర రోడ్ కవర్ చేసుకొని కనెక్టివిటీ క్లియర్గా చూపించుకొని ఏదైతే మనం ఫ్లాట్ సేల్కి తీసుకొచ్చామో ఫ్లాట్ అనేది క్లియర్గా చూపిస్తున్నామండి. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇది వచ్చేసి కంప్లీట్గా ఓనర్ ప్రమోషన్ చేయిస్తున్నటువంటి ఫ్లాట్ అండి. డైరెక్ట్గా మీరు ఓనర్ దగ్గర మాట్లాడి ఈ ఫ్లాట్ అనేది విజిట్ చేసి బుక్ చేసుకోవచ్చు. ఎలాంటి కమిషన్ పే చేయాల్సిన అవసరం లేదండి. ఇక్కడ వచ్చేసి మనం ఫ్లాట్కి సంబంధించిన డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్ లో ఉంటుంది. ఫ్లాట్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి లిఫ్ట్ ఏరియా చూస్తున్నాము. లిఫ్ట్ దగ్గర వచ్చేసి మనకి టైల్స్ తోటి నీట్ గా వర్క్ చేయించారు. మంచి బ్రాండెడ్ లిఫ్ట్ అనేది రావడం జరిగిందండి. ఆటోమేటిక్ క్లోజ్డ్ డోర్స్ తోటి రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి కారిడార్ ఏరియా క్లియర్ గా చూస్తున్నాము. ఇక్కడ మనకి 6 to 7 ఫీట్ ఉన్నటువంటి వైడ్ కారిడార్ రావడం జరిగింది. కారిడార్ లో వచ్చేసి మనకి గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ చేశారు. ఇక్కడ మనం ఏదైతే నార్త్ ఫేసింగ్ లో ఉన్నటువంటి 3 బిహెచ్కే ఫ్లాట్ ఉందో ఇది వచ్చేసి మనకి సపరేట్ గా రావడం జరిగిందండి. దీనికి సంబంధించినటువంటి గ్రిల్ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. ఇక్కడ మనం లాక్ చేసుకున్నట్లయితే ఇది కొంచెం ప్రైవసీగా ఉంటుందండి. సపరేట్గా ఉంటుంది. ఫ్లాట్ యొక్క ఎస్ఎఫ్టీ వచ్చేసి 1765 ఎస్ఎఫ్టీతో ఉంటుందండి. మనం ఫ్లాట్ అనేది చూస్తూ మిగతా విషయాలన్నీ క్లియర్గా తెలుసుకుందాము. సో ఈ ఫ్లాట్ మనము సపరేట్గా ఉంటుందని చెప్పాం కదండి. ఇక్కడ ఉన్నటువంటి కారిడార్ ఏరియా చూడవచ్చు. మనం ఒకసారి గ్రిల్కి లాక్ చేసామంటే ఇక్కడ వేరే ఎవరు రాకుండా మనకి ప్రైవసీగా ఉంటుంది. ఇక మనం ఫ్లాట్ యొక్క డీటెయిల్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి సపరేట్గా కారిడార్ రావడం జరిగిందండి. కారిడార్ వచ్చేసి మనకి 6.6 ఇంచెస్తో ఉంటుంది. చాలా వైడ్గా ఉన్నటువంటి కారిడారు. ఇక్కడ చూసుకున్నట్లయితే షూ రాక్ అనేది చేయించడం జరిగింది. నెక్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మంచి లామినేట్తో వర్క్ చేయించారు. ఫోటో ఫ్రేమ్ విండో అనేది రావడం జరిగిందండి. ఇక్కడ వచ్చేసి గ్రానైట్ తోటి పట్టి అనేది ఇవ్వడం జరిగింది. మెయిన్ డోర్ అంతా ఇక్కడ ఉన్నటువంటి ఎలివేషన్ అంతా క్లియర్గా చూస్తున్నామండి. మెయిన్ డోర్ వచ్చేసి మనకి కంప్లీట్గా టేక్ వుడ్తో చేయించారు. చాలా నీట్గా వర్క్ చేయించారు. గ్రాండ్ లుక్గా వర్క్ అనేది చేయించడం జరిగిందండి. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళేసి ఫ్లాట్ ఏ విధంగా ఉంది, ఇంటీరియర్ వర్క్ ఏ విధంగా చేయించారు, ఇక్కడ ఉన్నటువంటి రూమ్స్ యొక్క సైజెస్ కూడా క్లియర్గా చూద్దాం. మనం ఇప్పుడు వచ్చేసి ఫ్లాట్కి సంబంధించిన హాల్ ఏరియా చూస్తున్నామండి. హాల్ ఏరియా వచ్చేసి మనకి చాలా స్పేషియస్ రావడం జరిగింది. ఫ్లోరింగ్ వచ్చేసి మనకి వెట్టిఫై టైల్ తోటి ఫ్లోరింగ్ చేశారు. చాలా నీట్గా రావడం జరిగిందండి వర్క్ వచ్చేసి. ఇక్కడ
ఇక్కడ ఆపోజిట్లో చూసినట్లయితే మనకి టీవీ యూనిట్ అనేది చేయించడం జరిగిందండి. విత్ కబోర్డ్స్ కూడా రావడం జరిగింది. ఇటువైపు వచ్చేసి మనకి డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకునే విధంగా డిజైన్ చేశారు. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చేస్తున్నామండి. నీట్‌గా ఫాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. వెంటిలేషన్ పర్పస్‌లో ఫోటో ఫ్రేమ్ విండో అనేది ఇక్కడ రావడం జరిగిందండి. విత్ గ్రిల్స్ రావడం జరిగింది. మస్టో మెష్‌తో రావడం జరిగింది. స్లైడ్ డోర్స్ కూడా రావడం జరిగిందండి. చాలా నీట్‌గా ఈ ప్లాట్ అనేది వుడ్ వర్క్ చేయించుకోవడం జరిగింది. ఫ్లోర్ ప్లానింగ్ కూడా చాలా నీట్‌గా ఉందండి. ఇక్కడ ఉన్నటువంటి బెడ్‌రూమ్స్ కూడా చూద్దాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి టీవీ యూనిట్ పాయింట్ అనేది మరొకసారి చూస్తున్నామండి. చాలా నీట్‌గా వర్క్ అనేది చేయించారు. ఆల్మోస్ట్ మనకి ఇక్కడ చాలా పెద్ద సైజ్ టీవీ అయినా ఇక్కడ ఫిక్స్ చేసుకునే విధంగా ఇది అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ ఫ్లవర్ పాట్ అట్లా పెట్టుకోవడానికి ఒకటి ప్లాట్‌ఫార్మ్ ఇచ్చారండి విత్ కబోర్డ్స్ తోటి. ఇక్కడ వచ్చేసి నీట్‌గా వర్క్ అనేది చేయించారు. ఇక్కడ ఉన్నటువంటి వర్క్ అనేది చూడవచ్చండి. ఒక డిఫరెంట్ లుక్‌లో ఇక్కడ వర్క్ అనేది చేయించడం జరిగింది. నెక్స్ట్ ఇటువైపు వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా రావడం జరిగింది. కిచెన్ ఏరియా రావడం జరిగిందండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి హాల్ ఏరియా రావడం జరిగింది. ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియాగా సెటప్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి నీట్‌గా కబోర్డ్ వర్క్ అనేది చేయించడం జరిగింది. పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చేస్తున్నామండి. నీట్‌గా సీలింగ్ చేయించడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి బయట వైపు వెంటిలేషన్ వచ్చే విధంగా బాల్కనీ ఏరియా రావడం జరిగిందండి. బాల్కనీ ఏరియా కూడా మనకి చాలా స్పేషియస్‌గా రావడం జరిగింది. వెంటిలేషన్ వచ్చే విధంగా డిజైన్ చేశారండి. ఈ అపార్ట్మెంట్ అన్నది చాలా నీట్‌గా కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి వాష్ బేసిన్ పాయింట్ రావడం జరిగిందండి. ఇక్కడ ఉన్నటువంటి వాష్ బేసిన్ పాయింట్ ఏరియా అంతా చేస్తున్నాము. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఏదైతే కిచెన్‌కి, పూజా రూమ్‌కి, యుటిలిటీ ఏరియాకి సంబంధించినటువంటి ఎంట్రన్స్ ఉందో ఇక్కడ చూసినట్లయితే మనకి చాలా హైట్‌గా తీసుకోవడం జరిగిందండి. ఇక్కడ ఉన్నటువంటి వుడ్ వర్క్ కూడా చూడవచ్చు. చాలా నీట్‌గా ఫినిషింగ్ వచ్చే విధంగా వర్క్ చేయించారు. ఇక్కడ చూసినట్లయితే మనకి పూజా రూమ్ రావడం జరిగిందండి. పూజా రూమ్ వచ్చేసి ఒక రూమ్ లాగా సెటప్ చేశారు. పూజా రూమ్‌లో మనకి కబోర్డ్స్ అనేది చేయించడం జరిగింది. వాల్‌కి వచ్చేసి టైల్ స్టిక్ చేశారు. వెంటిలేషన్ పర్పస్‌లో ఇక్కడ విండో కూడా రావడం జరిగిందండి. చాలా నీట్‌గా వర్క్ అనేది చేయించడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే కిచెన్ ఏరియా రావడం జరిగిందండి. కిచెన్ ఏరియాలో చూసుకున్నట్లయితే మనకి ప్లాట్‌ఫార్మ్ సైజ్ పెద్దగా రావడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి నీట్‌గా కబోర్డ్స్ అనేది చేయించుకోవడం జరిగింది. వెంటిలేషన్ పర్పస్‌లో విండో ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి యుటిలిటీ ఏరియా రావడం జరిగిందండి. ఇటువైపు ఉన్నటువంటి యుటిలిటీ ఏరియా చూసుకున్నట్లయితే చాలా స్పేషియస్‌గా రావడం జరిగింది. యుటిలిటీ ఏరియా దగ్గర వచ్చేసి గ్రిల్స్ కూడా చేయించడం జరిగిందండి. ఇక్కడ ఎవరైతే ఓనర్ ఉంటున్నారో ఓనరే ఇక్కడ లివింగ్ ఉండాలని ఇక్కడ వర్క్ అనేది చేయించడం జరిగింది. సో వాళ్ళకి వేరే వర్క్ ఉండడం వల్ల అంటే లైక్ వేరే ట్రాన్స్ఫర్స్ అవ్వడం వల్ల జాబ్ అనేది ప్లాట్ అనేది సేల్‌కి పెట్టారండి. ఇటువైపు ఉన్నటువంటి వుడ్ వర్క్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నామండి. చాలా నీట్‌గా వర్క్ అనేది చేయించారు. ఇక్కడైతే స్పేస్ ఉందో ఇక్కడ వచ్చేసి మనకి ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి ఇక్కడ స్పేస్ అనేది రావడం జరిగిందండి. మనం ఇక్కడ ఉన్నటువంటి బెడ్‌రూమ్స్ కూడా క్లియర్‌గా చూద్దాం. ఇప్పుడు వచ్చేసి మనము మాస్టర్ బెడ్‌రూమ్ చూస్తున్నామండి. మాస్టర్ బెడ్‌రూమ్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి కామన్ వాష్‌రూమ్ ఏరియా చూస్తున్నాము. కామన్ వాష్‌రూమ్ చూసుకున్నట్లయితే చాలా స్పేషియస్‌గా రావడం జరిగింది. వెస్టర్న్ కమోడ్ ప్రొవైడ్ చేశారు. వాల్‌కి వచ్చేసి టైల్ స్టిక్ చేశారు. షవర్ ప్రొవైడ్ చేశారు. ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్‌లో వాడిన మెటీరియల్ ప్రతి ఒక్కటి క్వాలిటీ మెటీరియల్ అండి. చాలా నీట్‌గా కన్స్ట్రక్ట్ చేశారు. ఈవెన్ ఇక్కడ వుడ్ వర్క్ కూడా చాలా నీట్‌గా చేయించుకోవడం జరిగింది. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్‌రూమ్ అండి. మాస్టర్ బెడ్‌రూమ్‌లో వచ్చేసి వెంటిలేషన్ రావడానికి పెద్ద సైజ్‌గా ఉన్నటువంటి ఫోటో ఫ్రేమ్ విండో రావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి వుడ్ వర్క్ అనేది చేయించడం జరిగిందండి. ఇక్కడ ఉన్నటువంటి వుడ్ వర్క్ సంబంధించినటువంటి కలర్స్ కూడా చాలా నీట్‌గా రావడం జరిగింది. ఇక్కడ వెంటిలేషన్ రావడానికి సెకండ్ విండో రావడం జరిగింది. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చేస్తున్నాము. నీట్‌గా సీలింగ్ అనేది చేయించడం జరిగింది. ఇక్కడ బెడ్‌రూమ్ చూసుకున్నట్లయితే కింగ్ సైజ్ బెడ్ వేసుకున్న అటు ఇటు తిరగడానికి వీలు ఉండే విధంగా ఇది డిజైన్ చేస్తారండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు మాస్టర్ బెడ్‌రూమ్ లో. మాస్టర్ బెడ్‌రూమ్ లో ఉన్న అటాచ్డ్ వాష్రూమ్ లో వెస్టర్న్ కమోడ్ ప్రొవైడ్ చేశారు. యాంటిస్టిక్ టైల్ తో ఫ్లోరింగ్ చేశారు. ఆల్మోస్ట్ 9 to 10 ఫీట్ వరకు ఇక్కడ టైల్స్ అనేది స్టిక్ చేయడం జరిగిందండి. చాలా నీట్‌గా వర్క్ చేయించారు. హాల్ ఏరియా అనేది మరొకసారి చేస్తున్నాము. ఇక్కడ వచ్చేసి డైనింగ్ టేబుల్ అనేది సెటప్ చేసుకోవచ్చు. ఇక్కడ 6 మెంబర్స్ కెపాసిటీ ఉన్నటువంటి డైనింగ్ టేబుల్ సెటప్ చేసుకోవచ్చు. ఇటువైపు ఉన్నటువంటి కబోర్డ్ వర్క్ అంతా చేస్తున్నామండి. ఫుల్‌గా ఇక్కడ వర్క్ అనేది చేయించడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చేస్తున్నాము. దాని తర్వాత గెస్ట్ బెడ్రూమ్ కూడా కవర్ చేయడం జరుగుతుందండి. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ సంబంధించినటువంటి ఏరియా అండి. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది చాలా స్పేషియస్ రావడం జరిగింది. ఈవెన్ మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా కంపేర్ టు మాస్టర్ బెడ్రూమ్ అంత పెద్ద సైజ్‌గా రావడం జరిగిందండి. ఇక్కడ వచ్చేసి వెంటిలేషన్ పర్పస్‌లో పెద్ద సైజ్‌గా విండో ప్రొవైడ్ చేశారు. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా చేస్తున్నాము. నీట్‌గా సీలింగ్ చేయించడం జరిగింది. ఇక్కడ వచ్చేసి స్టడీ టేబుల్ లాగా చేయించడం జరిగిందండి. ఇది వచ్చేసి వాల్ ఫిక్సింగ్ ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ ఎవరైతే ఓనర్ ఉంటున్నారో ఆల్రెడీ బెడ్స్ కూడా తీసుకోవడం జరిగిందండి. ఓనరే లివింగ్ ఉందామని ప్లాన్ చేశారు. బట్ వాళ్ళకి జాబ్ ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల ఈ ప్లాట్ అనేది సేల్ పెట్టడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి వుడ్ వర్క్ కబోర్డ్స్ అన్ని క్లియర్‌గా కవర్ చేస్తున్నామండి. నీట్‌గా వర్క్ అనేది చేయించారు. చిల్డ్రన్స్ బెడ్రూమ్‌లో మనకి అటాచ్డ్ వాష్‌రూమ్ ఉందండి. దానికి సంబంధించినటువంటి డోర్ అంతా క్లియర్‌గా చేస్తున్నాము. చౌకౌట్ చేస్తున్నాము.
చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ వచ్చేసి చాలా స్పేసెస్ రావడం జరిగిందండి. ఇక్కడ వచ్చేసి షవర్ ప్రొవైడ్ చేశారు, వెస్టర్న్ కమోడ్ ప్రొవైడ్ చేశారు, యాంటిస్కి టైల్ తో ఫ్లోరింగ్ చేశారు. ఇది వచ్చేసి మనకి గెస్ట్ బెడ్రూమ్ అండి. గెస్ట్ బెడ్రూమ్ వచ్చేసి మనకి ఇటువైపు రావడం జరిగింది. గెస్ట్ బెడ్రూమ్ సంబంధించినటువంటి డోర్ చౌకట్ అంతా చూస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి ఏరియా చూసుకున్నట్లయితే మనకి స్పేషియస్ రావడం జరిగింది. ఇక్కడ ఫ్లోరింగ్ వచ్చేసి మనకి వెటిఫై టైల్ తో ఫ్లోరింగ్ చేశారు. ఈవెన్ మనకి గెస్ట్ బెడ్రూమ్ లో వెంటిలేషన్ పెద్దగా రావడానికి ఇక్కడ మనకి బిగ్ సైజ్ ఉన్నటువంటి ఫోటో ఫ్రేమ్ విండో రావడం జరిగిందండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి వుడ్ వర్క్ చేయించడం జరిగింది. ఇటువైపు ఉన్నటువంటి కబోర్డ్ అంతా క్లియర్ గా చేస్తున్నామండి. వుడ్ వర్క్ అనేది చేయించడం జరిగింది. పైన ఉన్నటువంటి కబోర్డ్స్ కూడా క్లియర్ గా కవర్ చేస్తున్నాము, నీట్ గా వర్క్ చేయించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా చేస్తున్నామండి, నీట్ గా సీలింగ్ అనేది చేయించడం జరిగింది. ఈ ఫ్లాట్ యొక్క లొకేషన్ అనేది మరొకసారి రిపీట్ చేస్తున్నాను. తుర్కేంజాల్ ఈస్ట్ సూరజ్ నగర్ కాలనీలో ఈ అపార్ట్మెంట్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. ఈ అపార్ట్మెంట్ లో ఈ 3 BHK ఫ్లాట్ అనేది అవైలబుల్ ఉందండి. రేట్ వచ్చేసి 98 lakhs చెప్తున్నారండి, నో జిఎస్టీ. స్క్రీన్ పైన డైరెక్ట్ గా ఓనర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఎలాంటి కమిషన్ పే చేయకుండా, బ్రోకరేజ్ పే చేయకుండా డైరెక్ట్ గా ఓనర్ కి కాల్ చేసి ఈ అపార్ట్మెంట్ లో ఉన్న ఫ్లాట్ విజిట్ చేసి ఫ్లాట్ అనేది బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.